నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरिः ओं तत्सत्। हरे कृष्ण। ఈరోజు మనము షడ్ గోస్వాములలో ఒకరైనటువంటి శ్రీల గోపాల భట్ట గోస్వామి గురించి తెలుసుకుంటున్నాము. ఎప్పుడు కానీ ఇలాగా ఆచార్యులు గోస్వాములు వారి గురించి తిరోభావాలు ఆవిర్భావాలు అలాంటి రోజుల్లో మనము వారి గురించి తెలుసుకోవడము ఎంతో గొప్పదైన విషయం. కాబట్టి ఇప్పుడు ఇది వరకు మనము శ్రీల సనాతన గోస్వామి గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము గోపాల భట్ట గోస్వామి గురించి తెలుసుకుంటున్నాము. శ్రీల గోపాల భట్ట గోస్వామి షడ్ గోస్వాములలో ఒకరు. ఈయన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంని అనుసరించేటువంటి వారు. షడ్ గోస్వాములు బృందావనంలో మన మహాప్రభు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శిష్యులుగా ఉన్నారు. వాళ్ళకి ఒక అష్టకం ఉన్నది, శ్రీ షడ్ గోస్వామి అష్టకము అంటారు. దీనిని శ్రీ శ్రీనివాస ఆచార్యులు విరచితం చేశారు. ఇందులో 2వ చరణం మనము గోస్వాముల గురించి ఉంటది, అది తెలుసుకుందాం. నానా శాస్త్ర విచారణైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యై శరణ్యాకరౌ రాధాకృష్ణ పదారవింద భజన నందే నమత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. ఈ షడ్గోస్వాముల వల్లనే మనకి బృందావనము అనేది తెలియవచ్చింది. అంటే భగవంతుడు లీలలు చేసిన ప్రదేశాలన్నింటినీ కనుగొన్నది వీరే. ఎవరు వారు? శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి, శ్రీల జీవ గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి. వీరందరినీ కలిపే షడ్ గోస్వాములు అంటారు. ఇలాంటి గోస్వాములకు నా గౌరవపూర్వక వందనాలు అంటూ శ్రీనివాస ఆచార్యులు తెలుపుతున్నారు. ఇక వీరు ఎలాంటి ఉన్నతమైన వాళ్ళు అంటే, సమస్త మానవ జాతి శ్రేయస్సు కొరకు వీరు సనాతన ధర్మాన్ని సాధించడానికి సర్వ శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కాబట్టి వీరు ముల్లోకాలలో కీర్తింపబడుతున్నారు. అంతేకాకుండా వీరు గోపీభావంతో శ్రీ రాధాకృష్ణులను నిరంతరము సేవ చేసేవారు. ఒక్కొక్క గోస్వామి గురించి తెలుసుకుంటుంటే వారు భగవంతుణ్ణి ఎలాగా రక్షించుకున్నారు, ఒక ఉన్నతమైన భక్తులుగా ఉండి భగవంతునికి ఎలాంటి సేవలు చేశారు అన్న విషయాలన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఇలాగ నిరంతరము ఆ భగవంతుని యొక్క సేవలో నిమగ్నులై ఉండడం వల్లనే వాళ్ళు భగవంతునికి శరణాగతిని పొందగలిగారు అని మనకి ఆ చరణంలో తెలియచేస్తుంది. మరి శ్రీల
ఉమ్, గోపాల భట్ట గోస్వామి ఆయన ఈ షడ్ గోస్వాములలో ఒకరిగా ఎలాగయ్యారు అంటే, ఈ షడ్ గోస్వాములు అనే వాళ్ళు చాలా ఉన్నత శ్రేణిలో ఉండి భగవంతునికి ఆరాధనలు చేసిన వాళ్ళనమాట. అందుకే ప్రభుపాదుల వారు వీరికి షడ్ అని ఆ 6 గోస్వాముల క్రింద తీసుకొచ్చారు. ఇక ఈయన ఎలాగా ఆ బృందావనంలో షడ్ గోస్వాములలో ఒకరు అయ్యారు అంటే, శ్రీల గోపాల భట్ట గోస్వామి ఆయన ఇక్కడ తమిళనాడు తమిళనాడులో శ్రీరంగపట్టణం ఉన్నది కదా, ఆ శ్రీరంగపట్టణంలోనే ఆయన తమిళ అయ్యంగారు కుటుంబానికి చెందినవారు. గొప్ప వైష్ణవ భక్తుడనమాట. ఈయన తండ్రి పేరు శ్రీ వెంకట భట్. ఈయన శ్రీరంగంలోని ఆలయం ఉన్నది కదా, ఆలయంలో పూజారిగా ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కాబట్టి చిన్నప్పటి నుంచే శ్రీల గోపాల భట్ట గోస్వామి భక్తిలో చాలా ఇదిగా ఉండేవారనమాట. ఈయన 1503 సంవత్సరంలో జన్మించారనమాట. ఇక గోపాల భట్ట గోస్వామి ఈయన ఫస్ట్ టైము ఎలాగా శ్రీల అదే చైతన్య మహాప్రభువుని ఎలాగ కలుసుకున్నారు అంటే, చైతన్య మహాప్రభుల వారు 24 సంవత్సరాల తర్వాత ఆయన సన్యాస దీక్షను తీసుకున్నారు. సన్యాస దీక్షను తీసుకున్న వెంటనే ఆయన తీర్థయాత్రలకు బయలుదేరారు. అలాగా దక్షిణ భారతదేశమైనటువంటి ఆ ప్రాంతాలలో ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఎన్నో ప్రాంతాల్లో సందర్శించారు. మనకు తెలియదు కానీ ఎన్ని ప్రాంతాల్లో సాక్షాత్తు భగవంతుని రూపమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు మందిరాలనన్నీ కూడా దర్శించి ఉన్నారు. అలాంటి వాటిలో తిరుపతి, కాంచీపురం, తర్వాత శ్రీరంగపట్టణము, తర్వాత సింహాచలము, రాజమండ్రి, ఇలాంటి అన్ని ప్రాంతాలు, అహోబిలం, ముఖ్యంగా అహోబిలం, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సంచరిస్తూ ఆయన తరువాత శ్రీరంగపట్టణానికి చేరుకున్నారు. శ్రీరంగపట్టణంనే శ్రీక్షేత్రము అని కూడా అంటారు. చాలా పురాతనమైన మందిరము, ఎన్నో ప్రాకారాలు ఆ మందిరంలో ఉంటాయి. అలాంటి ఆ మందిరానికి చైతన్య మహాప్రభు చేరుకున్నప్పుడు, చైతన్య మహాప్రభు ఎలాగుంటారు? బంగారు వర్ణంలో ఉంటారు. ఆయన కన్నులు తామర కలువల యొక్క రేకులు ఏ విధంగా ఉంటాయో అంత శోభమాయంగా ఉంటుంది. ఆయన ఆకారం కూడా అంత ఇదిగా ఉంటుంది. అంత చూడడానికి అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఉంటారు. అలాగా శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఆ మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, పూజారులు అందరూ అలాగే చూస్తుండిపోయారట. ఇలాంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడలేదే అని అలాగ చూస్తుండేసరికి మహాప్రభు ఇంకా ఎప్పుడైతే శ్రీరంగనాథుణ్ణి దర్శించారో ఇక అలాగే తన్మయత్వంతో ఆయన నృత్యం చేస్తూ, కీర్తన చేస్తూ, భజన చేస్తూ అలాగే ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయి కింద పడిపోయారట. ఎప్పుడు కూడా మహాప్రభువు అలాగ తన్మయత్వంలో వెళ్ళినప్పుడు ఆయన అలాగే మూర్చెల్లిపోతారట. అంటే అంతగా లీనమైపోతారు. ఎప్పుడైతే మహాప్రభు అలా క్రింద పడిపోయారో అక్కడ అందరూ గుమికూడారు. అలాగయ్యేసరికి ఆ ఆలయం యొక్క పూజారి అయినటువంటి వెంకట భట్టు ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి అందరినీ దూరం చేసి తర్వాత మహాప్రభుని లేవదీశారు. తర్వాత తమ ఇంటికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట. అక్కడ మహాప్రభు వారి ఇంటికి వెళ్ళగానే అక్కడ ఒక చిన్న పిల్లవాడు 7 సంవత్సరాలు ఉంటుంది. అతడే గోపాల్ భట్ట గోస్వామి. అతను పరిగెట్టుకుంటూ వచ్చి మహాప్రభు యొక్క పాదాలను ఒక పళ్ళెంలో ఉంచి పాదాలను కడిగి ఆ చరణామృతాన్ని తాగి తర్వాత అందరికీ చల్లడం కూడా జరిగిందట. ఆ యొక్క భక్తి, ఆ విధానాన్ని చూసి మహాప్రభు చాలా ఆశ్చర్యపోయారట. ఇంత చిన్న వయసులో ఎంతటి భక్తి చూడండి అని అందరికీ కూడా అక్కడ వారికి తెలియచేయడం జరిగింది. ఆ విధంగా మహాప్రభు ఎప్పుడైతే శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నారో సరిగ్గా చాతుర్మాస్యం స్టార్ట్ అయిందనమాట. చాతుర్మాసం అంటే 4 నెలలు
వర్ష ఋతువు వలన వర్షాలు పడుతూనే ఉంటాయి. కాబట్టి ఎక్కడ వారు అక్కడ సన్యాసులు, మునులు, ఋషులు వాళ్ళందరూ కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో ఆగిపోతారు. అలాగ ఉండేసరికి వెంకట్ భట్ ఆయన చెప్పారు, మీరు ఇక్కడే 4 నెలలు ఉండి తర్వాత మీరు బృందావనానికి వెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు ఇంకా తప్పని పరిస్థితులు అక్కడే ఉన్నారనమాట. ఎక్కడికి ఇంకా వెళ్ళడానికి కూడా లేదు. అలాంటి సమయంలో గోపాలభట్ట గోస్వామికి ఆయన శుశ్రూషలు, సేవలు చేయడానికి తండ్రి అప్పగించారనమాట గోపాలభట్ట గోస్వామిని. ప్రతి నిత్యము అక్కడ భాగవతము, రామాయణము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పారాయణం చేస్తూ ఉంటే వాటినన్నింటినీ కూడా అంత చిన్న వయసులో నుండే గోపాలభట్ట గోస్వామి విని తరించేవారట. ప్రతిరోజు నిత్యము అది వింటూ ఉంటే మహాప్రభు చెప్పారట, ఇలాంటి కీర్తనలు, ఇలాంటి భాగవతం ఇలాంటి వినడానికంతా కూడా ఎంతోమంది సన్యాసులు మాయాపూర్ క్షేత్రానికి వచ్చి చేరుకుంటారు, పూరి జగన్నాథ క్షేత్రానికి వచ్చి చేరుకొని అక్కడ ఇవన్నీ వింటారు. ఈ చిన్నపిల్లవాడు ఎంత అదృష్టవంతుడో చూడు, ఇప్పుడే 7 సంవత్సరాల ప్రాయం నుంచి అన్నీ వింటున్నాడు అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారట. ఆ రాత్రి సమయంలో మహాప్రభుకి ఆయన పాదాలను వత్తడము అలాగా సేవలన్నీ చేస్తుండేసరికి మహాప్రభుకు చాలా ఆనందం అయిపోయింది. ఆ రోజు శ్రీ గోపాలభట్ట గోస్వామి ఏం చేశారు, వెళ్ళి పడుకున్నారు. వెంటనే ఆయనకు కలలో అద్వైత అందరు కూడా పంచతత్వాలు ఉన్నారు కదా, ఆ విధంగా చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ఆచార్యులు, శ్రీవాసాచార్యులు, గదాధర్ పండిట్టు అంటే మాయాపూర్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన కలలో కనిపించారు. అందులో ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభులు వారు పారవస్యంతో నృత్యం చేస్తున్నారు. ఆ ఆనందంలో అలాగే చూస్తుండేసరికి ఒక్కసారిగా చైతన్య మహాప్రభుల వారు శ్యామవర్ణంలో కృష్ణుని రూపాన్ని చూపించారనమాట గోపాలభట్ట గోస్వామికి. వెంటనే ఆయన అలాగే ఆనందంతో ఉలిక్కిపడి లేచారనమాట. తర్వాత ఉదయాన ఆయన వెళ్ళి అదే మహాప్రభు యొక్క పాదాల మీద పడి నమస్కరించి, నేను కూడా బృందావనానికి మీతో పాటే వచ్చేస్తాను అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు మహాప్రభు చెప్పారు, నీకు ఇప్పుడు చిన్న వయసు, నీకు ఇంకా ఎన్నో విద్యుక్త ధర్మాలు నెరవేర్చాల్సింది ఉంది. తల్లిదండ్రులను బాగా చూసుకో. ఆ తల్లిదండ్రులు పెద్దయ్యాక వారి తదనంతరము అంటే వారు అదే వారి యొక్క భౌతిక దేహం విడిచిపెట్టేంత వరకు వారికి సేవలు చేసుకుంటూ వారితో ఉండి తరువాత నువ్వు బృందావనానికి రా. ఆ బృందావనంలో నీకు శ్రీల రూప గోస్వామి, సనాతన గోస్వామి వారందరూ కూడా నీకు సహాయ సహకార్యాలు ఇస్తారు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మహాప్రభు బయలుదేరారు. అలాగ బయలుదేరుతుంటే అక్కడ ఉన్న వారందరూ కన్నీరు కారుస్తున్నారు. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా మన ప్రియమైన వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చి కొన్ని రోజులుండి వెళ్ళిపోతుంటే చాలా బాధను అనుభవిస్తాము. అలాంటిది ఈయన సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారము. ఇక అది కాకుండా కృష్ణ చైతన్యాన్ని అందరికీ పంచుతున్నారు. అలాంటి చైతన్య మహాప్రభులు వారు వెళ్ళిపోతుంటే అందరూ మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి అని చెప్తున్నారనమాట. ఇక గోపాలభట్ట గోస్వామి అయితే ఆ మహాప్రభు యొక్క పాదాలను అలాగే చుట్టేసుకున్నారు, వెళ్ళిపోకూడదు అని. అప్పుడు ఆయన గోపాలభట్ట గోస్వామి తలను నిమురుతూ, నీవు త్వరగా బృందావనాన్ని చేరుకుంటావు అని ఆశీర్వాదం ఇచ్చి బయలుదేరారనమాట ఆయన. అలాగా బయలుదేరిన తర్వాత ఈ గోపాలభట్ట గోస్వామి ఏం చేశారు, ఆయన అక్కడే ఒక గురువుని ఎంచుకొని ఆయన దగ్గర శాస్త్రాలు, వేదాలు, తర్వాత అన్నీ కూడా నేర్చుకున్నారు. అలాగ నేర్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా ఆశ్చర్యపోయేవారట. ఎందుకంటే అన్నింటిలోనూ అంత చక్కగా
వల్లె వేస్తూ గురువు అడిగిన దానికి అన్నీ కూడా చెప్పేవారట. అప్పుడు ఆయన వెంకట భట్ వద్దకు వచ్చి, మీ కుమారుడు ఎంతో అదృష్టవంతుడు, చాలా గొప్పవాడు అవుతాడు అని కూడా వాళ్ళు తండ్రికి చెప్తూ ఉంటే తండ్రి కూడా చాలా విని ఆనందించేవారట. తర్వాత కాలక్రమేణా అలాగే వెంకట భట్టు అతని యొక్క ధర్మపత్ని ఇద్దరకు వయసు పైపడము, తర్వాత వారి ఇద్దరు కూడా భౌతిక దేహాన్ని విడిచిపెట్టడము జరిగింది. మహాప్రభువులు వారు చెప్పారు కదా, తండ్రి తల్లి యొక్క వారి యొక్క ధర్మాలనంతా చేసిన తర్వాత నువ్వు బృందావనానికి చేరుకో అని చెప్పారు. కాబట్టి ఇక గోపాల భట్ట గోస్వామి బృందావనానికి బయలుదేరి వెళ్ళారనమాట. అక్కడ వెళ్ళాక మొదట ఆయన చూసినది శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, భూగర్భ గోస్వామి, ఇలాగా జీవ గోస్వామి, ఇలాగ అందరూ ఉన్నారు అక్కడ. వారిని కలుసుకున్నారు. అప్పుడు వారు చాలా ఆనందపడ్డారనమాట. అంటే యువకుడు ఆ ఆ ఏజ్లో ఆయన ఇలాగా సన్యాసాన్ని తీసుకొని భగవంతుని సేవలో రావడం అనేది వారికి చాలా ఆనందం అనిపించింది. వెంటనే వారు శ్రీ చైతన్య మహాప్రభువుల వారికి ఉత్తరం రాశారనమాట. ఈ విధంగా గోపాల భట్ట ఇక్కడికి రావడం జరిగింది అంటే చైతన్య మహాప్రభువుల వారు కూడా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే ప్రభుల వారు చెప్పిన విధంగానే అంటే ఆ జీవిత కాలక్రమంలో అన్నీ మర్చిపోవచ్చు కదా. అవన్నీ అలాగే ఆయన స్మృతిలో ఉండి మహాప్రభు చెప్పిన విధంగానే బృందావనానికి మర్చిపోకుండా చేరుకున్నారనమాట. కాబట్టి ఆనందపడి చైతన్య మహాప్రభు ఆయన యొక్క వస్త్రాలను, తర్వాత పలక అంటే ఆయన ప్రసాదం తీసుకునేటువంటి ఒక టేబుల్ లాంటిది, అలాంటి కొన్ని గుర్తులుగా శ్రీల గోపాల భట్ట గోస్వామికి పంపించారట. ఎప్పుడు కూడా గురువులు ఇచ్చినటువంటి ఏ వస్తువైనా కానీ అమూల్యంగానే భావించాలి. ఇక ఇక్కడ గోపాల భట్ట గోస్వామి యొక్క సేవ ఏమిటి? శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి వీరందరూ కూడా గ్రంథాలను రాస్తూ ఉంటారు కదా. అలాంటి గ్రంథాలను అన్నింటినీ కూడా ప్రతులను జాగ్రత్తగా ఉంచడము, భగవంతునికి సేవ చేసేటప్పుడు పత్రాలను పుష్పాలను తీసుకొచ్చి ఇవ్వడము, ఇలాగా చిన్న చిన్న సేవలను చేస్తూ ఉన్నారు గోపాల భట్ట గోస్వామి. కానీ ఆయనకు మదిలో ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది. ఎలాగంటే అందరు కూడా ఒక్కొక్క డేటీస్ అంటే విగ్రహాలను ఉంచి చక్కగా వారందరూ కూడా భగవంతునికి అన్ని రకాల వస్త్రాలను ఇది చేసి, తర్వాత ఆభరణాలను అలంకరింపజేసి ముద్దు ముద్దుగా వాటికి అంతటి సుందరమైన విగ్రహాలుగా తయారు చేసి వారు ఆరాధిస్తున్నారు. కానీ గోపాల భట్ట గోస్వామికి అలాంటి ఆరాధన చేయడానికి ఎలాంటి విగ్రహము ఆయన దగ్గర లేదు. కానీ మహాప్రభు ఈయనకు తెలియచేస్తున్నారు. ఏం చెప్పారు? నీవు ఎప్పటికైనా విగ్రహారాధనను చెయ్యాలి, విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, తర్వాత వీలైనంత ప్రచారంలో ఉండాలి. అంటే సన్యాసులు అనేటువంటి వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉండకూడదు. వాళ్ళు పరివ్రాజకాచార్యులు, అంటే ఆ విధంగా వాళ్ళు వెళుతూ అన్ని ప్రదేశాలను కవర్ చేస్తూ అన్ని ప్రదేశాల్లో భగవంతుని యొక్క ప్రచారం చెయ్యాలి. అలాగా నీవు చెయ్యి. మళ్ళీ గ్రంథాలను అలాంటి వాటిని అన్నింటిని కూడా జాగ్రత్త పరిచి వాటినంతా కూడా పబ్లిష్ చేసి అందరికీ కూడా వితరణ చెయ్యాలి. ఇలాంటివన్నీ అందరు గోస్వాములకి ఎలాగ మహాప్రభు తెలియచేస్తారో అదే విధంగా చెప్పడము జరిగింది. కాబట్టి ఆయన మదిలో అలాగే ఉండిపోయింది, మనకి విగ్రహారాధన చెయ్యాలి, భగవంతుని ప్రతిష్ఠించాలి అని అనుకుంటూ ఉండేవారు. కానీ ముఖ్యమైన విషయం మహాప్రభు చెప్పిన విధంగా ఆయన ప్రచారానికి వెళ్ళారనమాట. అలాగా ఆయన వెళుతూ ఎక్కడ వెళ్ళారు? నేపాల్కి వెళ్ళారనమాట. నేపాల్కి వెళ్ళినప్పుడు ఆయన గండకీ నది, ఆ నది ప్రాంతానికి వెళ్ళి ఆయన స్నానం చేయడానికి ఆ నదిలో దిగడం జరిగింది. గండకీ నది చాలా
ముఖ్యమైనది. ఎందుకంటే మనకు శాలిగ్రామ శిలలు అని చెప్తారు కదా! ఆ శాలిగ్రామ శిలలన్నీ కూడా ఆ గండకీ నదిలోనే దొరుకుతాయి. ఇంకే ప్రదేశాల్లో ఆ శిలలు ఉండవనమాట. అది మనము కథ కూడా ఒక తులసి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నప్పుడు, తులసి మహారాణి వివాహం చెప్పినప్పుడు కూడా తెలుసుకున్నాము. గండకీ నది కోరుకున్నారు భగవంతుణ్ణి. మీరు నా గర్భంలో కుమారునిగా జన్మించాలి అని కోరుకోవడం వల్ల మహావిష్ణువు ఆ విధంగా ఆ గండకీ నదిలో శాలిగ్రామ శిలల రూపంలో ఉంటున్నారనమాట. మరి ఆ ప్రదేశానికి వెళ్ళి శ్రీల గోపాలభట్ట గోస్వామి స్నానానికి నదిలో దిగారు. ఆయన చేత కమండలం ఉంది. కమండలంతో పాటు ఆయన నీటిలో దిగడము, ఆ కమండలంలోకి కొన్ని శిలలు వచ్చి పడ్డాయన్నమాట. చిన్న చిన్నవిగా వచ్చాయి. గోపాలభట్ట గోస్వామి అనుకున్నారు అవి ఏమిటో అనేసి క్రిందకు మళ్ళీ నీటిలో వదిలేశారు. మళ్ళీ రెండవసారి ఆయన మునక వేశారు. మళ్ళీ ఆ శిలలు అందులోకి వచ్చాయి. రెండవసారి కూడా వేసేశారు. మూడవసారి ఆ విధంగా చేసేసరికి ఆ యొక్క కమండలంలో 12 చిన్న చిన్న అవి సాలగ్రామ శిలలు నలుపు రాయి అనమాట అవి వచ్చాయి. అప్పుడు గోస్వామి అనుకున్నారు ఏదో కారణము ఉంటుంది అలాగా ప్రతిసారి ఇలాగ వస్తున్నది అని వాటిని ఒడ్డుకు తీసుకురావడము జరిగింది. తర్వాత ఆయన దానిని ఆ శిలలను భద్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఒక సంచి లాంటిది దానిని తీసుకొని ఆ శిలలను ఆ సంచిలో వేసి తన మెడకు తగిలించుకునేవారనమాట. అంటే క్రింద అలాగా ఎక్కడ ఉంచకుండా అంత జాగ్రత్తగా మోసారనమాట ఆ యొక్క శిలలను. అలాగా ఆయన రిషికేశ్కు చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసరికి ఆయనకు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఆయనకు తటస్థపడ్డారు గోపాలభట్ట గోస్వామికి. ఆ బ్రాహ్మణుడు ఈయన చూసి మా ఇంటికి ఆతిథ్యానికి రండి అని పిలవడము, శ్రీల గోపాలభట్ట గోస్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు గడపడం జరిగింది. ఆ రోజు అక్కడ ఆ శిలలంతటినీ కూడా ఉంచి పూజించడం కూడా జరిగిందనమాట. ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందపడిపోయారు. ఇలాంటి సన్యాసులు ఇంటికి రావడమే పెద్ద విషయము. అలాంటిది వారి ఇంట్లో ఆ శిలలను ఉంచి పూజ చేయడం అనేది ఇంకా గొప్ప విషయము. తర్వాత ఆయన బయలుదేరారనమాట గోపాలభట్ట గోస్వామి. అలాగ బయలుదేరుతున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆయన యొక్క ధర్మపత్ని ఇద్దరు వచ్చి కాళ్ళ మీద పడి మాకు సంతానం లేదు, ఎలాగైనా ఆ సంతానం మాకు కలిగే విధంగా మీరు ఆశీర్వదించండి. అలాగ మాకు సంతానం అయితే అలాగ మగ పిల్లవాడయ్యారనుకో మీ యొక్క సేవకే నేను ఆ పిల్లవాడిని వినియోగిస్తాను అని మాట ఇవ్వడం కూడా జరిగింది ఆ బ్రాహ్మణుడు. తర్వాత అదేవిధంగా గోపాలభట్ట గోస్వామి వారిని ఆశీర్వదించి బృందావనం చేరుకున్నారనమాట. ఇక బృందావనము చేరుకున్న తర్వాత ఆయనకు అందరూ ఒక కుటీరం ఉంటుంది. ఆ కుటీరంలో ఆల్టర్ అంటే భగవంతుని యొక్క మందిరం లాగా తయారు చేసి ఆ మందిరంలో అక్కడ ప్రతిష్టాపన చేసి అందరూ పూజలు చేస్తారు. కానీ ఈయనకు చేతిలో ఉన్నవి శిలలు అంటే ఒక రాళ్ళు రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కదా. కాబట్టి అయినా కానీ ఆయన మనసారా వాటిని ప్రతిరోజు అక్కడ గంగా నది తీరంలో బృందావనం కదా యమునా నది తీరంలో ఉంచి ప్రతిరోజు నీటితో అభిషేకం చేస్తూ పుష్పాలతో తులసి పత్రాలతో అభిషేకము చేస్తూ ఉండేవారనమాట. అప్పుడు ఒకసారి నరసింహ చతుర్దశి వచ్చింది. అలాగ వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యాపారి చాలా గొప్ప ధనవంతుడు ఆ వ్యాపారి. అతడు అక్కడ బృందావనానికి వచ్చి ఎవరెవరి దగ్గరైతే డేటీస్ ఉన్నారో వారికి అందరికీ కూడా ఆయన ఆభరణాలను మంచి పట్టు వస్త్రాలను మురళిని అలాగా భగవంతునికి అలంకరణ చేసేటువంటి అన్ని వస్తువులను బహుమతిగా ఇస్తున్నారనమాట. ఆ విధంగా గోస్వాములలో శ్రీల రూప గోస్వామికి శ్రీల సనాతన గోస్వామికి మధు పండిట్ ఇలాగ వీరందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి గోపాలభట్ట గోస్వామి
కూడా ఆ యొక్క ఆ, ఆభరణాలను వాటినంతా ఇవ్వడం జరిగింది. కానీ గోపాల భట్ట గోస్వామి చాలా దుఃఖించారు. ఎందుకంటే విగ్రహాలు ఉంటే విగ్రహాలకు అలంకరణ వస్త్రాలను అన్నీ చేసి అలంకరణ చేయవచ్చు. మన వద్ద చిన్న సాలిగ్రామ శిలలే కదా, వాటికి ఎలాగ అలంకరణ చేయడం, కిరీటం ఎలాగ ఉంచడం అని చాలా బాధపడుతున్నారు. ఆ రోజు నరసింహ చతుర్దశి. ఆ నరసింహ చతుర్దశి అంటే ఆ రోజు అన్ని చోట్ల పారాయణం ఏం జరుగుతూ ఉంటుంది. ఉమ్, భక్త ప్రహ్లాదుడు చెప్పిన విధంగా ఇందు కలడ అందులేడని సందేహము వలదు, ఎందెందు వెదికినా అందందే కలడు అని. ఎందుకంటే ఎక్కడైనా భగవంతుడు ఎలాంటి రూపంలోనైనా రావచ్చు అనే వినిపిస్తున్నారు. అందరు కూడా శ్రవణం చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. శ్రీ గోపాల భట్ట గోస్వామి కూడా ఆయన ఆ నదీ తీరంలో ఆయన ప్రతిరోజు మామూలుగా ఏం చేసేవారు, ఆ విగ్రహ అదే ఆ యొక్క శిలలను పగలు సమయంలో ఆయన బయట ఉంచేవారు. రాత్రి సమయంలో వాటిని అన్నింటినీ సంచిలో వేసి ఒక చెట్టుకు ఒక కొమ్మకు కట్టేసేవారు. ఎందుకు అంటే వారు ఉన్నది అడవి ప్రాంతము. అడవి ప్రాంతాల్లో ఎన్నో జంతువులు, మృగాలు అన్నీ తిరుగుతుంటాయి. అలాగా ఉన్నప్పుడు అవి వచ్చి వాటినంతా కూడా ఇది చేసేయవచ్చు, అంటే చెల్లా చెదురు చేసేసి వెళ్ళిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా, అంటే చూడండి, ఒక భక్తుడిని భగవంతుడే నిత్యము కాపాడడం కాదు, భక్తుడు కూడా భగవంతుణ్ణి అంత భద్రంగా కాపాడుకున్నారు అనేది మనకు గోస్వాముల ద్వారా తెలుస్తున్నది. అలాగా ఉంచారు. అదేవిధంగా ఆ రోజు నరసింహ చతుర్దశి కదా, ఆయన అలాగే పడుకొని ఆయన ప్రార్థిస్తున్నారు. ఓ నరసింహ, నీవు చిన్న పిల్లవాడు, ఎక్కడున్నాడు నీ హరి అని ఆయన యొక్క తండ్రి చెప్పగానే స్తంభం నుండి వచ్చి నువ్వు ఆ తండ్రిని సంహరించావు, అంటే భక్తుడి యొక్క కోరికను తీర్చావు. అదేవిధంగా ద్రౌపది నిండు సభలో ఉండి గోవిందా అని పిలిచినప్పుడు నువ్వు వెంటనే ఆమెను రక్షించావు. గజేంద్రుడు అంతసేపు, అంటే అన్ని సంవత్సరం అంతా కూడా యుద్ధం చేసి ఎప్పుడైతే శక్తి సన్నగిల్లిపోయి నిన్ను వేడుకొన్నారో ప్రత్యక్షమయ్యి ఆ మకరాన్ని సంహరించావు. మరి నేను కోరుకుంటున్నాను, నాకు ఒక విగ్రహాన్ని ఇవ్వు అనేసి ఆయన మొరపెట్టుకోవడం జరిగింది. అలాగే పడుకొని నిద్రపోయారు. ఉదయం వేళ గాలి వీస్తుంది. ఆ గాలి వీచినప్పుడు ఆ యొక్క సంచి అటు ఇటు కదులుతూ లోపల ఆ రాళ్ల శబ్దం వినిపిస్తుంది కదా, అలాగా శబ్దంగా ఉన్నది. కానీ ఏమిటో ఆ యొక్క సంచి చాలా బరువుగా ఉన్నట్లు చూశారు. శ్రీల గోపాల భట్ట గోస్వామి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ యొక్క సంచిని చూడగానే అందులో అలాగే విగ్రహము శ్రీ రాధా రమన్, మనం ఇప్పుడు ఫోటోలో చూస్తున్నాం కదా, ఆయనే రాధా. ఇంకా అలంకరణ చేస్తే అంత అద్భుతంగా ఉంటారు. బృందావనంలో అన్ని మందిరాలలో కన్నా శ్రీ రాధారామనునికి వచ్చి అలంకరణ చేసి చూస్తే అంత అద్భుతమైన రూపము ఉండదట. ఎందుకు అంటే ఆయన అందరి యొక్క విగ్రహాల యొక్క రూపాన్ని పొందారట. ఇలాగా మధు పండిట్ ఆయన స్థాపించినటువంటి శ్రీ రాధా గోపీనాథ్, ఆ గోపీనాథ్కి ఆయన ఛాతి వెడల్పుగా ఉంటుంది, అలాగా ఈయనకు ఉంటుంది. అదేవిధంగా శ్రీల సనాతన గోస్వామి స్థాపించినటువంటి రాధా మదన్ మోహన, ఆయన పాదాలు అంత సుందరంగా ఉంటాయట, అలాంటి పాదాలను ఈయన పొందారు. అదేవిధంగా రాధా గోవింద శ్రీల రూపగోస్వామి, ఆయన స్థాపించిన రాధా గోవింద సుందర రూపమట, అలాంటి మోముతో అలాగా అన్ని అంశాలు రాధా రమణుడిలో ఉన్నాయి. కాబట్టి అద్భుతమైన ఇది అయింది. కానీ ఆ రాధారమణుని కూడా శ్రీల గోపాల భట్ట గోస్వామి జాగ్రత్తగా కాపాడుకునేవారు. పగటి సమయంలో బయట ఉంచేవారు. రాత్రి సమయంలో ఆయన ఒక పడవను తీసుకొని వచ్చి ఆ పడవలో కూర్చొని
ఆ యొక్క నది మధ్యకు వెళ్ళి రాత్రంతా మేల్కొని ఉండేవారట. ఎందుకంటే అడవి ప్రాంతము, ఏ సైడ్ నుంచి ఏమొస్తాయో చెప్పలేము కదా. వచ్చి అలాగ సంచిని తీసుకెళ్ళిపోతే అన్ని రోజులు పడ్డ కష్టము ఇదవుతుంది. కాబట్టి అలాగ నీటి మధ్యలో వచ్చి భగవంతుణ్ణి రక్షించుకొని మళ్ళీ ఉదయం కాగానే ఒడ్డుకు వచ్చేవారట. అంటే ఆ గోస్వాములు చూడండి ఎంత భగవంతుణ్ణి కాపాడుకునే దాంట్లో ఎలాగా ఇచ్చేసారు చూడండి. అలాగా ఆయన చేసేవారట. తర్వాత ఇంకా కుటీరం కూడా లేదు, జాగ్రత్తగా అలాగా చేసుకుంటూ తర్వాత బృందావనంలోనే ఒక ఆలయాన్ని స్థాపించడం జరిగింది. ఆలయము స్థాపించారు. చక్కగా జరుగుతున్నాయి. ప్రభుపాదుల వారు కూడా శ్రీ రాధా రమణుని యొక్క మందిరానికి వచ్చి అక్కడ మందిరంలో మేనేజ్మెంట్ అంత చక్కగా చేస్తున్నారు. ఆయనకు ఆభరణాలు అవన్నీ అలంకరింపచేస్తారు కదా, వాటిని అంతా కూడా ట్రెజరీలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని లెక్కలను ఇది చేస్తూ అంత భద్రంగా ఆ మందిరాన్ని కాపాడుతూ వస్తున్నారట. అలాగే అన్ని మందిరాలు ఉండాలని కూడా ప్రభుపాదుల వారు కోరుకునేవారట. ఇక శ్రీల గోపాల భట్ట గోస్వామికి ఆయనకు వయసు పైపడింది, 80 years అలాగా వచ్చేస్తున్నది. ఇక ఆయన తర్వాత ఎవరైనా ఒకరు మందిరాన్ని చూసుకోవాలి కదా. కాబట్టి ఆయన ఒకరోజు యమునా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండగా ఒక 10 సంవత్సరాల పిల్లవాడు పరిగెట్టుకుంటూ వచ్చాడట. వచ్చి నమస్కరిస్తే ఓకే అనేసి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారట. మళ్ళీ ఆ పిల్లవాడు వెనక వెంబడే వస్తున్నాడట. అప్పుడు గోపాల భట్ట గోస్వామి, ఎవరయ్యా నువ్వు అంటే, నేను మీకు గుర్తులేదా, మా నాన్నగారు మీకు వాగ్దానం చేసి ఉన్నారు కదా అనేసి బ్రాహ్మణుడు అప్పుడు చెప్పారు కదా, పిల్లవాడి పుడితే నీకే అప్పగిస్తాను, ఆ పిల్లవాడినే నేను మా తల్లిదండ్రులు వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పారట. అప్పుడు గోపాల భట్ట గోస్వామికి చాలా ఆనందం అయిపోయిందట. అంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క కృపా కటాక్షమే. ఎక్కడో ఋషికేశ్లో ఉన్న పిల్లవాడు వెతుక్కొని ఇక్కడికి రావడము అంటే అది నిజం ఇది కదా. అప్పుడు ఆ పిల్లవాడికి అన్ని విద్యలు అన్నీ నేర్పించి యుక్త వయస్కుడయ్యాక నువ్వు వివాహం చేసుకో, గృహస్థ అయితేనే ఆ మందిరాన్ని జాగ్రత్తగా ఇద్దరు చూసుకోవచ్చు అంటే ఆ పిల్లవాడు చెప్పాడట, నేను వివాహం చేసుకోను, కానీ గురువు ఏ మాటను చెప్పినా కానీ దాన్ని అనుసరించాలి అని భాగవతంలో నేను విన్నాను. అలాగే ఎవరైతే గురువు చెప్పిన మాటల్ని వినరో వాళ్ళు నరక ప్రాప్తులు పొందుతారు అని కూడా విన్నాను. కానీ అదే భాగవతంలో గురువులు ఇలాగా గృహస్థ జీవితాన్ని తీసుకో అలాగ చెప్పినప్పుడు నిరాకరించవచ్చు అన్న విషయం కూడా నేను చదివాను. దయచేసి నన్ను నా మాటను ఒప్పుకోండి అని చెప్పడం జరిగిందట. ఇక గోపాల భట్ట గోస్వామి కూడా ఇష్టం లేనప్పుడు ఇది చేయకూడదు కాబట్టి వదిలిపెట్టారు. అయితే ఎలాగా మన మందిరాన్ని అలాగే చూసుకోవడానికి ఎవరున్నారు అన్నప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, పిల్లవాడు కదా యువకుడు, నేను మా సోదరులు, నేనే కాదు నాతో పాటు 2 సోదరులు ఉన్నారు, వాళ్ళను తీసుకొద్దాము అని వారిని రప్పించడము, వారికి కూడా దీక్షలను అన్నీ ఇచ్చిన తర్వాత వారు వివాహం చేసుకుంటామని ఒప్పుకున్నారు. కాబట్టి తర్వాత వారికి ఆ మందిరాన్ని శ్రీల గోపాల భట్ట గోస్వామి అప్పగించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నా కానీ వారి పరంపర అలాగే శ్రీ రాధా రమణ మందిరాన్ని చూసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు ఈయనకు గోపాల భట్ట గోస్వామి వారికి అప్పగించేశాక చాలా ఆనందం అనిపించింది. ఆయన ఇక బృందావనంలో అన్ని మందిరాలు ఉన్నాయి కదా, అలాగా రాధా కుండ దగ్గర ఆయన వెళ్ళి అక్కడ కుటీరం ఏర్పాటు చేసుకొని అక్కడ కొన్ని రోజులు ఉండేవారు. అక్కడ మందిరాలనంతా దర్శించేవారు. తర్వాత తనకి మనసు కలిగినప్పుడు మళ్ళీ ఇక్కడ రాధారమణుడి దగ్గరికి వచ్చేవారట. ఈ రాధారమణ మందిరంలో ఒక ప్రత్యేకత, రమణుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ముగ్ధ మనోహరంగా ఉంటారు ఆయన. ఆయన గాగుల్స్ కూడా పెట్టుకుంటారు, మన ఫోటోలో చూస్తున్నాం స్పెట్స్ లాగా. అది ఆయన అలంకరణలో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్తారు. ఇంకా అక్కడ పూజారులు ఆయనకు వస్త్రాలంకరణ చేసేటప్పుడు ప్రతి వస్త్రాన్ని తీసుకువచ్చి ఆయనకు చూపిస్తారట. ఇది నచ్చిందా మీకు రమణ అని అంటే ఆయన చిరునవ్వు నవ్వుతారట. అలా చిరునవ్వు నవ్వినప్పుడు ఆయన యొక్క దంతాలు కూడా బయటకు కనిపిస్తాయట.
లేనప్పుడు సాధారణంగా ఉంటారట. అది ఆ విధంగా ఆ యొక్క బ్రాహ్మణులు భగవంతునితో మాట్లాడి ఆయన ఇష్టానుసారమే ఆయనకు వస్త్రాలంకరణ, ఆభరణ అలంకరణలన్నీ కూడా చేసేవారట. ఇప్పుడు కూడా మనం బృందావనం వెళితే శ్రీల రాధా రమణుడిని దర్శించుకోవచ్చు. అంత అద్భుతమైన మందిరమే, చాలా బాగుంటది అక్కడ. ఉమ్, తర్వాత ఈయన గోపాల భట్ట గోస్వామి బాగా వయస్సు ఇదే అయిపోయాక ఆయన ఆ మందిరము రాధాకుండ దగ్గర కొన్ని రోజులు ఉండేవారు. తర్వాత ఇక్కడ ఆ, అదే మందిరం రాధారమణ మందిరం దగ్గర కూడా ఆయన వచ్చి ఉండేవారు. అలాగా వచ్చి ఉన్నప్పుడు ఆయన ఒకరోజు ఆ మందిరంలోనే తన భౌతిక దేహాన్ని విడిచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే ఆ మందిరంలోనే శ్రీల గోపాల భట్ట గోస్వామికి సమాధి మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం మందిరానికి వెళితే ఆ సమాధి మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమి అంతగా వాళ్ళు ప్రతీది, అంటే వాళ్ళ ప్రతి నిమిషము, ప్రతి అడుగు, ప్రతి విషయము అన్నింటినీ కూడా వాళ్ళు గోస్వాములు భగవంతునికి అర్పణం చేశారు. అందుకే వాళ్ళని గోస్వాములు అన్నారు. అంటే ఏమి, ఇంద్రియాలను అంతా జయించారు వాళ్ళు. అలాగ జయించడం వల్లనే వాళ్ళు భగవంతునికి సరెండర్ అయ్యారు, శరణాగతి పొంది ఆ విధంగా భగవంతునిలో ఇదయ్యారు. ఇక ఈ శ్రీల గోపాల భట్ట గోస్వామి యొక్క శిష్యుడు శ్రీనివాస ఆచార్య. ఈ షడ్గోస్వామి అష్టకం చదివాం కదా, అది రాసినటువంటి వారే. ఆయన తర్వాత గురువు గారి యొక్క పుస్తకాలను వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచి వాటిని అన్నింటినీ ప్రచురితం చేయడం అలాగా చేశారు శ్రీనివాస ఆచార్యులు. ఇక్కడ అలాగే శ్రీల గోపాల భట్ట గోస్వామి కూడా ఆయనకు జీవ గోస్వామి వీళ్ళంతా శిక్షా గురువులు. అలాగ గురువుల స్థానం వారి దగ్గర ఉన్నప్పుడు ఆయన కూడా అలాగ పుస్తకాలన్నిటిని, గ్రంథాలను అన్నింటినీ భద్రపరిచారు. తర్వాత మహాప్రభు చెప్పిన విధంగానే వాటిని అంతా కూడా వితరణ చేశారు. అన్ని పుస్తకాలను కూడా జాగ్రత్తగా చేశారు. గోపాల భట్ట గోస్వామి కూడా ఎన్నో గ్రంథాలను రాయడం కూడా జరిగింది. మనము బృందావనంకు వెళ్ళినప్పుడు శ్రీల గోపాల భట్ట గోస్వామి యొక్క మందిరాన్ని తప్పకుండా దర్శిద్దాం. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.